వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 8వ డివిజన్ అలుగునూరు సూడా పరిధిలోకి వస్తుందని, అయితే అలుగునూరులో ఆర్ క్యూబ్ మల్టీప్లెక్స్, గేమ్ జోన్, రిస్తే, ఫైన్ డైన్ రెస్టారెంట్ గత కొద్ది కాలం క్రితం ఘనంగా ఓపెనింగ్ చేశారని, కానీ వీటికి అనుమతులు ఉన్నాయా లేదా అనే సమాచారం ఎవరి వద్ద లేదని, ఈ విషయంపై కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమాచారం అడగగా వారు సమాచారం లేదని, దీనిపై విచారణ చేపట్టి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తామని తెలిపారని అన్నారు. అనుమతులు లేకుండానే ఎమ్మెల్యేలు, మంత్రులతో ఓపెనింగ్ చేపిస్తే అధికారులకు తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని, అనుమతులు లేకుండా నడిపిస్తున్నటువంటి ఆర్ క్యూబ్ మల్టీప్లెక్స్, గేమ్స్ జోన్ మరియు రెస్టారెంట్లను వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి డిప్యూటీ టౌన్ ప్లానర్ బషీర్ను వివరణ కోరగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈ విషయంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని, వారికి అనుమతులు ఉన్నట్లయితే యథావిధిగా కొనసాగుతాయని, అనుమతులు లేని పక్షంలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కరీంనగర్ నగరంలో అలుగునూరు వరంగల్ పోయే దారిలో ఎస్పీ బ్యాంకు హెచ్పిఎస్ ఇది పెట్రోల్ బంకు పక్కకు ఉన్నటువంటి ఆర్క్యూబ్ మల్టీప్లెక్స్, అదేవిధంగా రెస్టారెంటు, అదేవిధంగా దాంట్లో స్పోర్ట్స్కు సంబంధించి పిల్లలు ఆడుకునేటువంటి జిమ్ కూడా పెట్టారు. దానికి ఎలాంటి అనుమతులు ఇచ్చారనేది మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ మున్సిపల్ ఆర్టీఐ అడిగితే ద్వారా వాళ్ళకు ఏదైతే మనం సర్వే నెంబర్లు పెట్టి వాటి మీద అడుగుతాయి తప్ప వాళ్ళు ఇవ్వడం లేదు. ఆర్టీఐ పెట్టినా కూడా దానిలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఎలాంటి అనుమతులు మా దగ్గర లేవు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ మరి ఏ విధంగా ఇది ఓపెన్ చేసిరు అనేది ఈ అధికారులకు కనబడతలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఆర్క్యూబ్ మల్టీప్లెక్స్ సంబంధించినటువంటిది అలుగునూరులో అది పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. అది ప్రజలకు ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే హైవేకు దగ్గరగా ఉంది. అక్కడ మల్టీప్లెక్స్ ఏ విధంగా అనుమతులు ఇచ్చారంటే అనుమతులు లేకుండానే వాళ్ళు ఎమ్మెల్యే, మంత్రులు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్కు నిర్లక్ష్యం వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి తప్ప, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానైతే జరగదు. కంపల్సరీ అది వాళ్ళకు డబ్బులు తీసుకొని చేసి తప్ప వాళ్ళకైతే కాగితం పూర్తనంగా అయితే లేవు, అనుమతులు లేవు. ఖచ్చితంగా అనుమతులు లేకుండా ఉన్నటువంటి ఆర్క్యూబ్ను వెంటనే దాన్ని మూసేయాలని చెప్పి ఈ ఆర్క్యూబ్ మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి సూడాకు సంబంధించినటువంటి పరిధిలోనే ఉంది. మరి సూడాకు సంబంధించినటువంటి చైర్మన్ గారు మరి చూసి చూడనట్టుగా ఎందుకు వివరిస్తూ ఉన్నారు? ఎందుకు తెలిసిందా, లేకపోతే మీరు ఏమైనా ఇంకా కాగితాలు ఇవ్వకుండా అనుమతులు లేకుండా ఇది నడవడం అనేది ఇది సిగ్గుచేటు. దీని మీద కంపల్సరీ సూడా చైర్మన్ గారు స్పందించి వెంటనే తనిఖీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అనుమతులు లేకుండా కట్టడాలు కరీంనగర్లో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మన దృష్టికి వచ్చిందని చెప్పి మనం మున్సిపల్ కమిషనర్ని అడిగితే మీరు లెటర్ రాయండి, మాకు ఎలాంటి అనుమతులు లేవు, మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు, మాకు ఆ దృష్టికి రాలేదని చెప్పి మీరు కనుక మీరు మాకు ఏదన్నా లెటర్ ప్యాడ్ మీద రాసిస్తే మీకు ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నది. అది అంతవరకే వాళ్ళు. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే వాళ్ళు ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు. దేనికి అనుమతులు ఉన్నాయి, దేనికి అనుమతులు ఏం చూసే బాధ్యతనే లేదు. ఖచ్చితంగా అది ఆర్క్యూబ్ మల్టీప్లెక్స్ మీద తనిఖీ చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే సూడా చైర్మన్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. దీన్ని వెంటనే సీజ్ చేయాలి, అనుమతులు లేని వాటిని అవి ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తాం. యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. సార్ నమస్తే. సార్ నమస్తే. కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్ వెళ్ళే దారిలో అలుగునూరులో ఆర్క్యూబ్ మల్టీప్లెక్స్ అండ్ గేమ్స్ జోన్ అండ్ రిస్టే, ఫైన్ డైన్ రెస్టారెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానికి మన కరీంనగర్ నుంచి వెళ్ళి మున్సిపల్ నుంచి వెళ్ళి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా సార్? మీరు అడిగినట్టు అలుగునూరులో ఆర్క్యూబ్ మల్టీప్లెక్స్, దానిలో గేమ్ జోన్, ఇస్తే ఫైన్ డైన్ సంబంధించి నేను ఒక కంప్లైంట్ రావడం జరిగింది మనకు. సో ఇది పర్మిషన్ ఉందా లేదా వెరిఫై చేయమని, అలాగే పర్మిషన్ లేదని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన మనం కన్సర్న్ ఆఫీసర్ని కాల్ఫర్ చేసినాము. మనం చేసి ఒకసారి వెరిఫై చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని అడిగాము. ఒకసారి వాళ్ళ డీటెయిల్స్, దీనికైతే పర్మిషన్ కాపీ కానీ ఓసీ కాపీ కానీ ఏమున్నా కానీ అన్ని వెరిఫై చేసి పర్మిషన్ ఉన్నట్లయితే కంటిన్యూ అవుతుందండి. పర్మిషన్ ఒకవేళ లేకపోయినట్లయితే మన మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోబడుతుంది.
అక్కడ ఉన్న అధికారులకు అందరికీ ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. చేయగలం మేము ఫర్దర్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. సో మీ పేరు అండ్ డిగ్రీ? నా పేరు బషీర్ మహమ్మద్ అండి. నేను డిప్యూటీ సిటీ ప్లానర్ కరీంనగర్ కార్పొరేషన్. థ్యాంక్ యూ.